వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. కాంగ్రెస్లో రాహుల్, టీడీపీలో లోకేష్ ఇద్దరు కూడా వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకొని వచ్చిన వాళ్ళే. మరి ఇద్దరికి సంబంధించిన కామన్ పాయింట్ కూడా ఒకటి ఉంది. మరి అదే టైంలో ఇద్దరి రాజకీయం కూడా అంత సులువుగా ఆమోదం పొందలేదు. ఇద్దరిని పప్పు అని ప్రత్యర్థులు చేసిన విమర్శలు కానీ, లేకపోతే సోషల్ మీడియా వేదికగా చేసిన భీకరమైన ట్రోలింగ్సే కానీ, రాహుల్ గాంధీ పైనే కానీ లోకేష్ పైన కానీ చూస్తే ఎవరికి ఇంతలా జరిగేదే లేదేమో అనిపించక మానదు. ఇద్దరు నాయకులు రాజకీయాల్లో ప్రవేశించిన సందర్భాల్లో జరిగిన చాలా విషయాలు ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతున్నారు. ఇక ట్రోల్స్ చేసిన వారి సౌండ్ కూడా ఒక దశలో తగ్గిపోయింది. అదే సమయంలో రాహుల్ గాంధీ కానీ లేదంటే లోకేషే కానీ తమను తాము రుజువు చేసుకునే క్రమంలో విజయవంతమయ్యారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ ఇప్పటికీ మంచి రాజకీయ నాయకుడిగా రాటు తేలుతూ కనిపిస్తున్నారు. ఇక కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ను విజయపదంలో నడిపిస్తున్నారు. ఇక రీసెంట్గా తెలంగాణలోనే కానీ మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీతోనే విజయం సాధించడం మనం చూసాం. వీటన్నిటి వెనకాల కూడా రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావటానికి కూడా లోకేష్ ఎంతో కృషి చేశారు. స్టిల్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు రకరకాల కంపెనీలు తీసుకొస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అసలు ఇదంతా ఓకే, కానీ రాహుల్ గాంధీకి లోకేష్కి పోలిక ఎందుకు అసలు అన్నదే చర్చగా ఉంది. అయితే తాజాగా ఢిల్లీలో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు లోకేష్. అందులోనే మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక యాంకర్ అడిగిన దానికి ఆయన బదులిస్తూ రాహుల్ గాంధీ గురించి కూడా ప్రస్తావించటం ఇక్కడ ప్రత్యేకతని సంతరించుకుంది. నాకు రాహుల్ గాంధీకి మధ్య పోలికలతో పాటు కొన్ని తేడాలు కూడా ఉన్నాయంటూ మాట్లాడారు లోకేష్. అసలు ఇంతకీ లోకేష్ ఏమన్నారంటే, దేశంలో రాహుల్ గాంధీ తర్వాత అత్యధికంగా ట్రోల్ చేయబడిన రెండో వ్యక్తి ఎవరైనా ఉంటే గనక అది నేనే అన్నారు. బహుశా ఇంతలా ట్రోల్స్ చేయబడిన వారు తాము తప్ప ఎవ్వరూ లేరని కూడా ఆయన అన్నారు. అంటే మేమిద్దరమే ఉన్నామని మాట్లాడారు. అంటే సోషల్ మీడియాలో చూపించిన విషయాలు కానీ తరచుగా అక్కడ చర్చించే విషయాలు మనం నేరుగా చూసినంతగా ఉండవని కూడా లోకేష్ అన్నారు. అంతేకాదు తెలియని వారు చేసే ట్రోలింగ్స్ కూడా చెప్పారు ఆయన. వాస్తవాలు తర్వాత బయటకు వస్తాయి, ముందు అబద్ధాలను ప్రచారం చేసేస్తారు. మరి నిజాలు బయటకు వచ్చినప్పుడు ఈ ట్రోలింగ్స్ అన్నవి కొట్టుకొని పోతాయని కూడా అన్నారు. అయితే నెగిటివిటీ వచ్చినంత పాజిటివిటీ ఎప్పుడూ రాదు అని కూడా మాట్లాడారు. ఏదైనా ఒక విషయం చేసినప్పుడు నెగిటివ్గా ట్రోలింగ్స్ చేయడానికి ఇష్టపడతారని, ఏదైనా మంచి చేసినప్పుడు ఖచ్చితంగా అవి ట్రోలింగే కాదు కదా, కనీసం వాటిని ప్రచారం చేయడానికి కూడా జనాలు ఇష్టపడరన్నారు. ఇక లోకేష్ తన రాజకీయ జీవితం ఆరంభించినప్పుడు ఉద్దేశపూర్వకంగానే నన్ను ట్రోల్స్ చేసేవాళ్ళు, ఇందులో వైసీపీ హస్తం ఉందని కూడా లోకేష్ చెప్పుకొచ్చారు. ఇవి తన అనుభవాలని ఆ ఇంటరాక్ట్ సెషన్లో ఆయన మనసు విప్పి మరీ మాట్లాడారు. ఇక తన రాజకీయ జీవితం ప్రారంభంలో తనపై ప్రతికూల కథనాలు చేస్తూ ఉద్దేశపూర్వకంగా వాటిని విస్తృతంగా ప్రచారం కల్పించారని రాహుల్ గాంధీ కూడా అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అదేదో యథాలాపంగా జరగలేదని, వ్యవస్థీకృత రాజకీయ ప్రచారాలుగానే జరిగాయని కూడా రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించారు. అయితే ట్విట్టరే కానీ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విషయాలను చిత్రీకరించే విధానానికి వాస్తవానికి అసలు చాలా తేడానే ఉంటుందంటూ ఆయన పేర్కొన్నారు. ఇక రాహుల్ గాంధీకి తనకు ఉన్న ఒక తేడాని కూడా లోకేష్ చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తనకెంతో కొంత స్ఫూర్తి ఇచ్చింది. ఆయన్ని చూసిన తర్వాత తాను చేసిన పాదయాత్రను అక్కడితో వదిలేయలేదని, దాన్ని పుస్తక రూపంలో తీసుకొని వచ్చాయని కూడా ఆయన చెప్పారు. వీటన్నిటికీ కారణం రాహుల్ గాంధీ నుంచి ప్రేరణ పొందినట్టుగా కూడా మాట్లాడారు. ఇక రాహుల్ గాంధీకి తాను సలహాలు ఇవ్వటం లేదు, కానీ ప్రజల మధ్య ఉన్నప్పుడు చూసిన విషయాలను, మమేకమైన అంశాలను సదా మననం చేసుకొని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంటుందని కూడా అన్నారు. మొత్తానికి చూస్తే లోకేష్ చాలా వినయంగా తన గురించి చెప్పుకుంటూనే రాహుల్ గాంధీ గురించి కూడా బాగానే చెప్పారు. అంతేకాకుండా ట్రోలింగ్ మీద తనకు ఎక్కువగా జరిగిందంటూ ప్రత్యర్థుల విషయం కూడా ప్రస్తావనకు తెచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే రాహుల్ గాంధీయే కానీ లేకపోతే లోకేషే కానీ ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్గా కేంద్రంలో ఉన్నారు రాహుల్. మరి లోకేష్ని చూస్తే ఆయన అధికార పార్టీలో లీడర్గా ఉన్నారు. రైజింగ్ పొలిటికల్ స్టార్ అంటే లోకేష్ అనే మాట్లాడే ఏపీలో. మరి ట్రోలర్స్కి వీరి ఎదుగుదల సరైన జవాబు చెప్పాల్సిందే, అనుకోవాల్సిందే, చెప్పింది అని కూడా అనుకోవాల్సిందే. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.